సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? प्राण पेन क्लिनिक लो अत्याधुनिक चिकित्सा। जय जगन्नाथ। हम दैतापति पुंडा है जगन्नाथ जी का। भगवान जगन्नाथ जी का काल रत्न भंडार खुला है, लेकिन सब खुला नहीं है। जो 78 में जो खुला था वो 70 दिन लगा था गिनने के लिए। अब तो आज काल से शुरू हुआ। भगवान का भी 3 जितना हमारी पुरानी लोग कह के गया हमको है, इनका अंदर में 7 दरवाजा है। अब तक एक खुला है, 7 दरवाजा है, लेकिन पुरानी लोग जो कह के गया है। लेकिन जो भगवान का जो एक बार रिकॉर्ड हुआ था 78 में, वो मैं 3 तक रूम में गया है। 3 है ना? मुझे 56 है। 3 के डोर में खोल के अंदर में गया, लेकिन आखिर जो है खुला नहीं अब तक। लेकिन एक का गनती हुआ है, एक का जो रेगुलर चलता है, लेकिन सेकंड थर्ड में किसी ने हिसाब आया नहीं। हिसाब आने से आपको बताएंगे। जय जगन्नाथ। हिसाब आ जाएंगे भगवान जब मंदिर में जाएंगे। मालिक नहीं है, मालिक ने दरवाजा खाली खोल दिया। मालिक आने से फिर परमिशन लेंगे, इनको गिनती करा जाएगा। जय जगन्नाथ। पॉवर ऑफ जगन्नाथ स्वामी। जगन्नाथ स्वामी जी इनहोर्स पावर। जगन्नाथ जी जे सेकुलर, नॉट हिंदू, not Muslim, not Christian, all over the world public is a जगन्नाथ सेकुलर। जगन्नाथ प्रेम की भूखा है। जगन्नाथ धर्म की भूखा नहीं, पैसा की भूखा नहीं है, प्रेम के भूखा। जो प्रेम में पुकारेगा ये इनका ही है। जो भी पुकारो, देखो हमारा यहाँ एक मुसलमान का मठ है, सालबग मठ। ये प्रेम से पुकारा था, इनके मठ में रह के वो खा के जाते हैं। ये प्रेम का पुजारी है। इनके पास कोई जाति वाति नहीं है। हम लोग का पहले की जन्म था, हम इनका सेवाकारी हो के जन्म हो गया, लेकिन सबको प्रेम करना हमारा काम है। जी, as per your knowledge, what about Ratna Bhandagar? There is Nagabandhanam. रत्न भंडार, जगन्नाथ रत्न भंडार, ओनर इज ए गॉड शिप, परमिशन टू शिप और माता काली और माता लक्ष्मी। जब जगन्नाथ आ जाएंगे 4 परमिशन लेके और खुला जाएगा। जय जगन्नाथ। విని ఆ భగవంతుడిని ప్రార్థన చేయడానికి, ఆయనని డైరెక్ట్ గా చూడడానికి కేవలం రథయాత్ర కోసం వచ్చాను. మా అన్నయ్య ఎప్పుడు చెప్పేవారు, ఈజ్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ జగన్నాథ్. సో ఆయన చెప్పే స్టోరీస్ విని గూస్ బంప్స్ వచ్చి చాలా అడిక్ట్ అయ్యి వచ్చాను. సో చాలా పవర్ఫుల్ దేవుడు ఇక్కడ. సో దెర్ ఇస్ అ ట్రీ, ఒక బ్యానియన్ ట్రీ ఉంది ఇక్కడ. సో ఇక్కడ పోయి ఏమారా ఒక ఫ్రూట్ వదిలేసి మనకు కావాల్సిన కోరిక ప్రార్థన చేసుకుంటే ఇంకా ఏడాది లోపల మళ్ళీ ఇంకొక రథయాత్ర లోపల మన కోరిక తీరుతుంది. సో అది ఈ స్థల మహిమ. అలాగే ఇక్కడ ముందు పతిత పావనుడు కనపడతాడు. విన్నారు కదా, ఏం తెలుసుకున్నారు స్వామి గురించి? ఇక్కడ స్థల పురాణం గురించి, ఇక్కడ ముందు పతిత పావనుడు కనపడతాడు. భగవంతుడు ఎవరిని తక్కువ చేసి చూడరు, అందరితోనూ మనతోనే ఉంటారు అని చెప్పడానికి పతిత పావనుడు ఒక ఎగ్జాంపుల్. ముందు ఒక మొఘల్ రాజు ఉండే. ఇక్కడ పూరి జగన్నాథ్ లో ఎక్కువగా జ్యువెల్స్ ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్ లోపల. అది వాళ్ళ ఎంపరర్ ఎత్తుకునేలా మొఘల్ రాజు అనేసి ఈ పూరి జగన్నాథ్ ఎంపరర్ ని పిలిపించి బ్లాక్ మెయిల్ చేస్తారు. వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, లేదు అంటే వాళ్ళని రాజ్యం నుండి తొలగిస్తాము, ప్రాణాలు తీసేస్తారని. సో ఆ రాజుకి ఆ భగవంతుడి పైన చాలా ప్రేమతో ఏం చేయాలో తెలియకుండా ఒక రోజు ఆ భగవంతుడే రాజు కళ్ళలో కనపడతాడు. ఏమి అంటే ఆ మొఘల్ రాజు కూతుర్ని పెళ్లి చేసుకో అని. సో అక్కడ వెళ్ళాక మొఘల్ రాజు కూతురు వచ్చి, షీ వాజ్ అ హాఫ్ బ్రాహ్మణ్. మొఘల్ రాజు పెళ్ళాం వచ్చేసి బ్రాహ్మణ్ అయి ఉంటుంది. సో ఆవిడ్ని పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ పాండాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ముస్లిం ఆవిడని పెళ్లి చేసుకున్నారు అనేసి అలౌ చేయరు. సో అలౌ చేయనందు వలన ఆ రాజుకి చాలా దుఃఖం వేసి ఇక్కడే ముందే ఒక రోజంతా రాత్రంతా ఎన్నో రాత్రులు ఆ భగవంతుడిని తెలుసుకొని ఉంటాడు. సో దానికని జగన్నాథుడే అక్కడ వచ్చి, ఇప్పుడు మనం పతిత పావనుడు అని చూస్తాం కదా, ఆ స్థలంలో నిలబడి ఆయనకి రాజుకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. How you get this knowledge? From books or మా అన్న చాలా గ్రేట్ డివోటీ ఆఫ్ జగన్నాథ్. సో he has got his own chowdhury in name of Jagannath in Bangalore. సో ఆయన చెప్తుంటే చిన్నప్పటి నుండి అలా అడిక్ట్ అయినాం.
సో చాలా పవర్ఫుల్ గాడ్. సో ఏమైనా అనుకుంటే చాలా జోరుగా తక్కువని మన విషెస్ ఫుల్ఫిల్ చేస్తారు. అండ్ యూ కెన్ ఫీల్ హిస్ ప్రెజెన్స్. సో లైక్ ఆల్ ఫ్రమ్ లండన్ నాకు ప్లాన్స్ ఉండే, బట్ ఆల్ ఆఫ్ అ సడన్ వి జస్ట్ ప్రేడ్, సార్ గాడ్ ఇది అయితే చూడండి అనేసి. ఆయన అంత దూరం నుండి నాకు రథయాత్రకు పిలుచుకున్నారు, నా అదృష్టంగా భావిస్తున్నాను. లండన్ నుంచి వచ్చారు అంటే అదొక అదృష్టమే కదా. అవును, మేము వచ్చేకి అవుతుందో లేదో అని అనుకొని ఉంటుంది, బట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఆయన అన్నీను నాకు అనుకూలం చేయడం జరిగింది. రత్న భాండాగారం గురించి విన్నారా? హ్యావ్ యూ సీన్ ఎనీ వీడియోస్ అబౌట్ రత్న భాండాగారం? లైక్ స్వామి వారికి అప్పట్లో రాజులు సమర్పించిన వజ్రాలు, వైడూర్యాలు, ఆ నిధి అంతా కూడా రత్న భాండాగారం 3వ గదిలో దాచిపెట్టి ఉంది. ఓపెన్ చేయగానే గబ్బిలాలన్నీ బయటకు వచ్చాయి, పాములు ఉన్నాయి. 100% అది ట్రూ, బట్ మన పబ్లిక్ కి అది అలౌ చేయరు. బట్ జగన్నాథుడు ఎంత ఉండడం నిజమో అంతే నిజం అన్ని జ్యువెల్స్ ఉండడం కూడా. సో ఉంటుంది, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారని తెలిసింది. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇది ఒక అవకాశం వచ్చింది మనకి. ఆఫ్టర్ 46 ఆఫ్టర్ 46 years. సో మళ్ళీ నెక్స్ట్ 46కే మనం చూడగలుగుతాము. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఏమి ఉంటుంది అనేసి, మన పండాల నుండి తెలుసుకుందాం ఏముంటుంది అనేసి అందులో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.